హాయ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్‌లో అయితే షేర్ చేసుకోండి. అలాగే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇంకా నా ఛానల్‌ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో అయితే షేర్ చేసుకోండి. ఇంకా ఇదొచ్చేసి నిన్నటి వ్లాగ్ అండి. నిన్ననైతే అసలు ఎంత లేజీగా ఉందో, మొన్న పెళ్ళికెళ్ళి వచ్చాము కదా! సో, ఆ లేజీనెస్ అంతా నిన్న ఉండే అండి. ఇంకా కొంచెం లేవడం లేట్‌గానే లేచాను. పొద్దున్నే వ్లాగ్ అయితే షూట్ చేయడం ఏం స్టార్ట్ చేయలేదండి. కాసేపు అయినాక స్టార్ట్ చేశాను. ఇంకా ఈరోజు అయితే బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేసేంత ఓపిక కూడా లేదు. సో, అందుకనేసి డైరెక్ట్ అయితే ఇంకా రైస్ కడిగేసి కర్రీకి ప్రిపేర్ చేస్తున్నానండి. కర్రీ అయితే ఈరోజు అంటే ఇంట్లో కొన్ని టమాటాలు ఉండే, ఇంకా అలాగే ఎండు రొయ్యలు ఉండే అండి. ఇంకా ఎండు రొయ్యలు టమాటాలు వేసి చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా నాకే కాదండి, మా హస్బెండ్‌కి కూడా చాలా లేజీగా అనిపించిందంట. సో, వెజిటబుల్స్ ఏమైనా తీసుకురా అంటే ఇంకా ఇంట్లో ఉన్న వాటితోనే మేనేజ్ చేయి, ఇప్పుడు బయటికి పోయేంత ఓపిక లేదు అనేసి అన్నారండి. తనకైతే ఆఫీస్ ఉంది. సో, ఇంకా ఆఫీస్‌కెళ్ళే టైం వరకు అయితే కుక్ చేయమనేసి అంటే ఇంకా ఫాస్ట్‌గా అయితే కుక్ చేస్తున్నానండి. అసలు ఎక్కడికైనా వెళ్ళొస్తే మాత్రం నాకసలు ఎక్కలేని బద్ధకం అంతా ఉంటదండి. మీకు కూడా అలానే ఉంటదా అనేది కామెంట్ చేయండి. ఇంకా ఇంట్లో ఉంటే బాగానే యాక్టివ్‌గా ఉంటాను గానీ, ఇప్పుడు బయటికి పెళ్ళిళ్ళకి గానీ, ఎటన్నా ఫంక్షన్స్ గానీ వెళ్ళొచ్చాననుకో, ఆ నెక్స్ట్ డే అస్సలు ఓపిక ఉండదు. ఎందుకో ఏ పని చేయాలనిపించదండి. ఇంకా బయట ఎండలు కూడా అలానే ఉన్నాయిలెండి. ఎండలకి ఎటన్నా బయటికెళ్ళొస్తే ఇంకా నెక్స్ట్ డే మాత్రం ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాల్సిందే. పిల్లలు కూడా అంతే టైర్డ్ అయిపోతున్నారండి ఈ ఎండకైతే. సో, ఇక్కడ నేనైతే టమాటాలు కట్ చేసుకోవడం అయిపోయింది. తర్వాత అయితే ఆనియన్స్ కూడా కట్ చేసుకుంటున్నాను. ఆనియన్స్ కట్ చేసుకునే లోపు ఇక్కడ స్టవ్ మీద వాటర్ పెట్టాను కదండీ! ఆ నీళ్ళైతే మరిగాయి. ఇంకా దాంట్లో అయితే రొయ్యలు వేస్తున్నానండి. నేను ఎప్పుడైనా రొయ్యలు ఇట్లా వేడి నీళ్ళలోనే కడుగుతాను. అలా అయితేనే దాంట్లో ఉండే ఇసుక మొత్తం పోయి నీట్‌గా అనిపిస్తాయండి. సో, అందుకనేసి వేడి నీళ్ళలో వేసి ఒక పొంగు వచ్చే వరకు అలా ఉంచేసి ఇంకా దించి వాటర్‌లో నుంచి అయితే తీసి పక్కన పెట్టేసుకుంటానండి. ఇంకో స్టవ్ మీద అయితే ఇంకా రైస్ పెట్టేసాను. ఇంకా వెజిటబుల్స్ కూడా కట్ చేసుకున్నాను కదా! కర్రీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశానండి. సింక్‌లో అయితే ఫుల్‌గా బోళ్లున్నాయి అసలు. యాక్చువల్లీ కూర గిన్నె కూడా లేదండి. మళ్ళీ అల్యూమినియం గిన్నెలోనే వండాల్సొస్తుంది. సో, ఇంకా ఎలాగో రొయ్యల కర్రీయే కదండీ! గిన్నె మళ్ళీ మొత్తం స్మెల్ వస్తూ ఉంటది. రొయ్యల కర్రీ వండిన గిన్నె. అందుకనేసి ఇంకా ఈ గిన్నెలోనే వండుతున్నాను. ఇక్కడైతే ఫస్ట్ ఆయిల్ ఏసుకున్నానండి. ఆయిల్ వేడైన తర్వాత అయితే కొంచెం జీలకర్ర, ఇంకా అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్ అయితే వేసుకుంటున్నానండి. ఈరోజైతే ఈ కర్రీ చాలా టేస్టీగా వచ్చిందండి. నేనైతే ఇంకా స్టవ్ మీద ఆల్రెడీ ఎగ్స్ కూడా బాయిల్ చేశానండి. ఈరోజు బ్రేక్‌ఫాస్ట్ ఏం ప్రిపేర్ చేయలేదని చెప్పాను కదా! సో, ఇంకా మా బాబుకి పొద్దున్నే ఆకలవుతదనేసి ఎగ్స్ బాయిల్ చేసి పెట్టాను. ఇంకా తనకి బాయిల్డ్ ఎగ్ ఇద్దామనేసి. మా బాబు అయితే నిజంగా చెప్పాలంటే చాలా సన్నగా అయిపోయాడండి. నిన్న పెళ్ళిలో అయితే చూసిన వాళ్ళందరూ అదే అంటున్నారు. ఏం తినట్లేడా మరీ ఇంత సన్నగా అయిపోయాడు అనేసి. చిన్నప్పుడైతే చాలా చబ్బీగా ఉండే అండి. మీకు గూడా అంటే స్టార్టింగ్ నుంచి నా వీడియోలు ఫాలో అయ్యే వాళ్ళకైతే అర్థమైపోతది. చాలా మంచిగా అంటే చబ్బీగా చూడడానికి క్యూట్‌గా అనిపిచ్చేదండి. సో, ఇప్పుడైతే అలా అస్సలు లేడండి. చాలా సన్నగా అయిపోయాడు. అసలు ఏం తినట్లేడు. అందరూ అదే అడుగుతున్నారండి. నిన్న పెళ్ళిలో అయితే నేను అక్కడ పెళ్లి దగ్గర కూడా అసలు ఏమాత్రం తినలేదండి. ఇంకా ఏమైనా అంటే ఏడవడం స్టార్ట్ చేశాడు. సో, ఇంకా ఎలా మళ్ళీ తిండి బాట పడతాడో ఏమో, నాకైతే ఇదే టెన్షన్ అవుతుందండి నిన్నటి నుంచి. మా హస్బెండ్‌కి కూడా ఇదే టెన్షన్ పట్టుకుంది. ఏదో ఒకటి చేసి తినిపిచ్చు అనేసి అంటున్నారండి. నేను ఎంతలా చేసినా గానీ తినట్లేదు. మీకేమైనా టిప్స్ తెలిస్తే మాత్రం నాతో షేర్ చేసుకోండి. సో, ఇక్కడనైతే ఈ ఆనియన్, పచ్చిమిర్చి అవి ఫ్రై అయిన తర్వాత అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు అవి వేసుకొని కలుపుకొని ఇంకా తర్వాత అయితే రొయ్యలు వేసుకున్నానండి. ఈ రొయ్యలు అయితే ఆయిల్‌లో బాగా ఫ్రై అవ్వాలండి. అప్పుడే అయితే టేస్ట్ బావుంటాయి. ఇక్కడైతే స్టవ్ మీద నేను రైస్ అయితే దించి పక్కన పెట్టేసి అదే స్టవ్ మీద అయితే పాలొస్తే ఇంకా పాలు పెట్టానండి. ఇంకా ఆల్రెడీ ఎగ్స్ ఉడకపెట్టి పెట్టానని చెప్పాను కదా! దీంట్లో అయితే ఎగ్స్ కూడా వేసానండి. ఆయిల్‌లో కొంచెం ఫ్రై అవుతే బావుంటాయనేసి ఒక ఎగ్ బాబుకిచ్చేసాను. ఇంకా మిగిలిన 4 ఎగ్స్ అయితే దీంట్లో వేసేసానండి. సో, వేసి అయితే బాగా కలుపుతున్నాను. ఇంకా కలిపి మూత పెట్టేసి కాసేపు ఉడికిచ్చేసానండి. ఈ కర్రీ అయితే అంటే ఎలా ఉంటదో ఏమో అనుకున్నాను. ఫస్ట్ టైమ్ ఇట్లా ఎండు రొయ్యలు ఎగ్స్ ఏసి చేయడం. కాకపోతే చాలా టేస్టీగా వచ్చిందండి. మా హస్బెండ్‌కి, పాపకు అయితే చాలా నచ్చింది. ఇంకా మా బాబు సంగతి తెలిసిందే కదా! తనకెంత మంచిగా ఉన్నా నచ్చదండి. ఈ అన్నం కూడా అస్సలు తినలేదు. అంటే ఈ కర్రీతో అన్నం అయితే అస్సలు తినలేదండి. ఓన్లీ ఎగ్ వరకు తింటున్నాడు. ఇంక అన్నం అయితే తినట్లేదండి. ఇంకా పొద్దున అయితే పాలలో ఓట్స్ ఏసి తినిపిచ్చేసాను. అది తిన్నాడండి. అంటే పాలొచ్చాకైతే. సో, ఆ ఓట్స్‌కైతే బాగా అలవాటు పడిపోయాడు. ఎందుకంటే దాంట్లో షుగరేసి తినిపిస్తున్నాను నేను కొంచెం. షుగర్ లేదా హనీ. ఇంకా ఆ స్వీట్ తినడానికి అలవాటు పడి అస్సలు వేరే ఏది తినట్లేదండి. అది కూడా మానిపిచ్చేయాలి అనేసి అనుకుంటున్నాను. చూడాలండి. అది కూడా మానిపిచ్చేస్తే ఇంక మొత్తానికే ఫుడ్ మానిపిచ్చేస్తా అంటే మానేస్తాడేమో అని భయమేసి తినిపిస్తున్నాను.
సో ఇక్కడైతే ఈ కర్రీ మొత్తం దగ్గర పడిపోయింది కదండీ. దీంట్లో అయితే కారం, ధనియాల పొడి, ఉప్పు అదైతే వేసుకున్నానండి. కర్రీలో అయితే కొంచెం ఆయిల్ ఎక్కువగానే అయిందండి. అంటే ఇట్లాంటి రొయ్యల కర్రీ దాంట్లో ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ అయితే బాగుంటుందండి. ఇంకా మసాలాలు అవన్నీ వేసుకొని అయిపోయిన తర్వాత అయితే లాస్ట్‌లో కొంచెం కొత్తిమీర కూడా వేసేసి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసానండి. ఇంకా మా హస్బెండ్ అయితే తినేసి ఆఫీస్‌కెళ్ళిపోయారండి. నేనైతే పిల్లలకు కూడా తినిపించేసి స్నానాలు చేపించి పడుకోబెట్టేసానండి. ఇంకా వాళ్ళు పడుకున్నాక నా పనులైతే స్టార్ట్ అయిపోయాయండి. చెప్పాను కదా! ఈరోజైతే చాలా లేజీగా ఉందనేసి. యాక్చువల్లీ నేను నార్మల్‌గా మాట్లాడాను కానీ ఫ్యాన్ సౌండ్‌కు మొత్తం డిస్టర్బెన్స్‌గా ఉందండి. సో, అందుకనేసి మళ్ళీ ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇంకా పిల్లలు పడుకున్నాక ఇప్పుడు కిచెన్‌లోకి వస్తున్నానండి. బోల్‌లయితే ఫుల్‌గా ఉన్నాయి. యాక్చువల్లీ నేను ఇంకా ఫ్రెష్ కూడా అవ్వలేదండి. ఫస్ట్ అయితే పనులు కంప్లీట్ చేసుకుందాం అనేసి ఇంకా కిచెన్‌లోకి వచ్చాను. వీడియో ఎడిటింగ్ పని కూడా ఉందండి. అలానే వీడియో ఎడిటింగ్ కంప్లీట్ చేసుకున్నాను. అది ఫస్ట్ కదా! నిన్న కూడా వీడియో పెట్టలేదు. సో, అందుకనేసి ఫస్ట్ వీడియో ఎడిటింగ్ కంప్లీట్ చేసుకున్నాను. ఇంక ఇప్పుడు చూడండి సింక్ నిండా బోల్లున్నాయి. స్టవ్ కూడా అంత ఎట్లనో ఉందండి. ఫస్ట్ అయితే ఇంకా వాషింగ్ మిషన్‌లో బట్టలు వేయాల్సినవి ఉన్నవి చాలా. సో, ఆ బట్టలన్నీ అయితే ఫస్ట్ వాషింగ్ మిషన్‌లో వేసేస్తాను. తర్వాత ఇంకా ఈ బోళ్ళు అదంతా తోమేసి స్టవ్ కూడా క్లీన్ చేస్తాను. వంట పని ఎలాగూ లేదు కదా! తర్వాత నేనైతే ఫ్రెష్ అవుతానండి. ఈరోజు ఫ్రైడే అసలు. కానీ నాకు కొంచెం కూడా బుద్ధి లేదండి. అసలు ఏ పని చేయను. ఎక్కడికైనా వెళ్ళొస్తే ఎందుకో గానీ అంతా నీరసంగా నిద్ర వచ్చినట్టు అలా ఉంటుందండి. నాకే అలా ఉంటుందా లేదంటే మీకు కూడా అలానే ఉంటుందా కామెంట్ చేయండి. సో, నేనైతే అది మార్చుకోవాలండి. కొంచెం ఎక్కడికైనా వెళ్ళొచ్చినా కానీ నెక్స్ట్ డే అంటే తొందరగా యాక్టివ్‌గా అయిపోవాలి. మరి డల్‌గా మూడీగా అయితే ఉండొద్దనేసి అనుకుంటున్నానండి. జర్నీ చేసినా, ఎక్కడికన్నా వెళ్ళినా అంటే పిల్లలతో బాగా టైర్డ్ అయిపోయినట్టు అనిపిస్తదండి. మెయిన్‌గా ఇప్పుడు ఎండలు బాగా కొడుతున్నాయి కదా! దీనివల్ల కూడా ఎక్కలేని టైర్డ్‌నెస్ అంతా వచ్చేస్తది. సో, ఇంకా ఇప్పుడైతే ఫాస్ట్‌గా పనులు చేసుకోవాలండి. మళ్ళీ మా హస్బెండ్ లంచ్ కూడా వచ్చేస్తారు. నేను మాత్రం ఎక్కడి పనులు అక్కడే ఉంచాను. ఇంకా తను వచ్చే వరకు పనులన్నీ కంప్లీట్ చేసుకున్నాననుకో కొంచెం రిలాక్స్‌డ్‌గా ఉండొచ్చు. ఇంకా లేదనుకో తను వచ్చి రాగానే ఎక్కడివక్కడ కనిపించాయనుకో అరుస్తూ ఉంటాడు. ఇంక నేను వెళ్ళి ఇంతసేపు అవుతుంది నువ్వేం పని చేయలేదా అనేసి అంటూ ఉంటాడండి. సో, అందుకనేసి ఫాస్ట్‌గా అయితే పనులన్నీ కంప్లీట్ చేసుకుంటాను. ఇంకా ఇక్కడైతే పనులన్నీ కంప్లీట్ అయిపోయాయండి. బట్టలు వాషింగ్ మిషన్‌లో వేసాను. ఇంకా బోళ్ళు అవన్నీ కూడా క్లీన్ చేసేసానండి. తర్వాత అయితే ఇంకా రేపు బ్రేక్‌ఫాస్ట్‌లోకి అయితే దోస అంటున్నాను. ఇడ్లీ చేసుకుందాం అనేసి ఇంకా మినపప్పు అయితే నానబెట్టుకుంటున్నానండి. ఇంకా పిల్లలైతే బ్రేక్‌ఫాస్ట్ అడుగుతున్నారు. సో, అందుకనేసి మళ్ళీ అయితే చేస్తున్నానండి. ఇది అంటే నానబెట్టేసి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తానండి. ఇంకా పొద్దునుండి ఫ్రెష్ కూడా అవ్వలేదు. సో, ఇప్పుడైతే ఫ్రెష్ అయ్యి వచ్చానండి. ఇక్కడ కిచెన్‌లోకి వచ్చేసి చూడండి ఈ బోళ్ళు ఎన్నున్నాయో ఆ బోళ్ళన్నీ అయితే తోమేసానండి. ఇందాకనే తోమి స్టవ్ కూడా క్లీన్ చేసి తర్వాతనే ఫ్రెష్ అయ్యి అయితే వచ్చాను. ఇప్పుడైతే ప్రశాంతంగా ఉందండి. అన్ని పనులు కంప్లీట్ అయిపోయాయి. సో, ఇంకా కాసేపు అయితే మంచిగా రెస్ట్ తీసుకుంటానండి. ఇక్కడైతే ఇది ఈవినింగ్ టైం అండి. సో, ఇంకా మా హస్బెండ్ అయితే టీ అడిగారు. తన కోసం అయితే టీ పెడుతున్నాను. ఆఫ్టర్‌నూన్ టైంలో అయితే ఇంకా మా ఫ్రెండ్స్‌తో అలా కాసేపు లూడో ఆడుకుంటూ టైం స్పెండ్ చేశానండి. ఈ మధ్యలో అయితే అసలు ఖాళీ దొరికితే లూడో ఆడడం స్టార్ట్ చేశామండి. ఫ్రెండ్స్‌తో అయితే ఫుల్ ఫన్ ఉంటుంది. ఇంకా నాకది అంటే మంచి టైం పాస్‌లా అనిపిస్తుందండి. సో, ఇక్కడైతే ఒక స్టవ్ మీద టీ పెట్టేసి ఇంకొక స్టవ్ మీద అయితే పాలు పెట్టేసానండి. ఇంకా టీ కూడా మరిగిపోయింది. మా హస్బెండ్‌కి అయితే టీ కప్‌లోకి పోసి ఇచ్చేసానండి. తర్వాత అయితే పిల్లలకి కొన్ని పాలు పోసాను. ఇంకా వాళ్ళైతే పాలు కూడా తాగేసారండి. తర్వాత అయితే ఈ మ్యాంగోస్ పండాయండి. ఇంకా ఇవి కట్ చేద్దామని తీసుకొచ్చి మంచిగా సాల్ట్ వాటర్‌లో వేసి అయితే కడుగుతున్నానండి. మ్యాంగోస్ అయితే చాలా టేస్టీగా ఉన్నాయండి అసలు. అంటే ఇవి న్యాచురల్‌గా పండించినవి కదా! అందుకే అంత టేస్టీగా అనిపిస్తున్నాయండి. అసలు ఎంత స్వీట్‌గా ఉన్నాయో. మా పిల్లలైతే ఇంకా రెడీగా ఉన్నారండి బౌల్స్ పట్టుకొని అయితే కట్ చేసి ఇవ్వమనేసి. వాళ్ళకి కూడా బాగా నచ్చాయి. ఇంకా మా బాబు అయితే మొన్నటి వరకు ఎక్కువ తినలేదండి. ఇప్పుడు అవంతా స్వీట్‌గా ఉన్నాయి. బాగా తింటున్నాడండి. ఇంకా ఇట్లా వాళ్ళకైతే తొక్క తీసి కట్ చేసి ఇస్తున్నానండి. సో, ఆ పీసులు ఒక బౌల్‌లో వేసి అంటే స్పూనేసి ఇచ్చాననుకో ఇంకా వాళ్ళే మంచిగా కూర్చొని తింటున్నారు. సో, ఫస్ట్ అయితే బాబుకి వేసి ఇచ్చేసానండి. ఇంకా తర్వాత మా పాప అడుగుతుంది మళ్ళీ వచ్చి. తనకైతే పీస్ ఇచ్చేసాను డైరెక్ట్ తినమని. కాకపోతే ఇంక తను కూడా అంటే తమ్ముడికి ఎలా ఇచ్చావో నాకు కూడా అలానే ఇవ్వు అనేసి గోల అండి. సో, అందుకనేసి ఇంకా తనకు కూడా మొత్తం ఇలానే కట్ చేసి ఇచ్చేసాను. ఇద్దరు అయితే ఇంకా మ్యాంగోస్‌ను మంచిగా ఎంజాయ్ చేస్తూ తింటున్నారండి. తర్వాత అయితే ఇంకా మా హస్బెండ్‌కి కూడా కట్ చేసి ఇచ్చేసాను. ఈ మ్యాంగోస్ తిన్నాకైతే మేము గ్రౌండ్‌కి వెళ్దాం అనుకుంటున్నామండి వాకింగ్‌కి అయితే. మొన్న ఒక రోజు వెళ్ళాను. మధ్యలో నిన్న గ్యాప్ వచ్చింది. మళ్ళీ ఈరోజు వెళ్దాం అనుకుంటున్నాను. సో, అందుకనేసి ఇంకా పిల్లలకైతే అంటే ఇవి తినిపించాక తీసుకొని వెళ్ళామనుకో కాసేపు ఆడుకుంటారండి. మళ్ళీ ఇంటికొచ్చాక ఏదైనా చేసి పెట్టొచ్చు. అంటే ఏం తినిపించకుండా తీసుకెళ్ళాననుకో గ్రౌండ్‌కి అక్కడ ఫుల్‌గా ఆడుతున్నారండి. మళ్ళీ ఎనర్జీ మొత్తం పోతుంది. ఇంకా ఏదో ఒకటి అక్కడే ఆకలి అని అడుగుతూ ఉన్నారు. సో, అందుకనేసి మంచిగా తినిపించి తీసుకెళ్ళానండి. పాలు తాగారు. ఇంకా ఫ్రూట్స్ తిన్నారు. ఇక్కడ చూసారు కదా! నేనైతే వాకింగ్ చేస్తున్నానండి. నేను వాకింగ్ చేస్తూ ఉంటే ఇంకా మా పాప కూడా నాతో పాటు వస్తా అంటే వద్దు వెళ్ళు అని అంటే ఇక్కడికైతే వచ్చేసిందండి. ఇంకా మా హస్బెండ్ అయితే పిల్లలిద్దరిని ఇట్లా ఆడిపిస్తూ ఉన్నారు. నేనేమో ఇంకా వాకింగ్ చేసుకుంటున్నానండి.
మా పిల్లలైతే ఎంజాయ్ జేస్తున్నారండి. ఇక్కడికి బయటికి తీసుకెళ్ళినప్పటి నుంచి అయితే. అంటే మా హస్బెండ్ అంతకుముందు ఒకరోజు తీసుకెళ్ళాడు. ఇది థర్డ్ టైమో ఏమో అండి వెళ్ళడం. కాకపోతే వాళ్ళైతే ఇంకా చాలామంది పిల్లలొస్తున్నారు అక్కడికైతే. వాళ్ళతో కాసేపు ఆడుకోవడం అలా జేస్తున్నారు. పిల్లలకు గూడా ఊరికనే ఇంట్లో ఉంచినా గానీ బోర్ కొడతది కదండీ! సో, అందుకనేసి కొంచెం అలా అయితే తీసుకెళ్తున్నాం. నాకు గూడా ఇంకా ఇంటి అంటే బిల్డింగ్ పైన ఇంట్లో వాకింగ్ చేస్తే ఎంత చేసినట్టు అనిపించట్లేదండి. సో, అందుకనేసి ఇంకా గ్రౌండ్‌కైతే వెళ్తున్నాను. ఇంకా మేమైతే గ్రౌండ్ నుంచి ఇంటికొచ్చేసామండి. వచ్చాకైతే మా పిల్లలు న్యూడిల్స్ అడిగారండి. సో, ఈ న్యూడిల్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఇలాంటివి నేను నిజంగా చేయనండి ఇంట్లో ఎక్కువైతే. కాకపోతే మా పాప అయితే అసలు ఎంతలా అడుగుతుందో టీవీలో చూసింది. ఆ రోమా డైనా వీడియోలు చూస్తదండి. దాంట్లో వాళ్ళు తిన్నారు న్యూడిల్స్. ఇంకా అవి చూసినప్పటి నుంచి నాకు న్యూడిల్స్ కావాలి అనేసి ఒకటే గోలండి. సో, ఇక్కడైతే నేను వెజిటబుల్స్ అన్నీ తీసుకొనొచ్చాను. ఇంకా ఈ క్యారెట్ అయితే కడగక ముందుకే తీసుకొనెళ్ళి తింటుందండి. అదే నేనైతే ఇక్కడ బెదిరిస్తున్నాను మా పాపను. ఇవి వెజ్ హక్కా న్యూడిల్స్ అండి. మొన్న డీమార్ట్‌లో తీసుకొచ్చాను. అసలు ఇవి ఎలా చేయాలో కూడా నాకంటే చాలా రోజులవుతుందండి చేయక తెలియదు. ఇంట్లో కూడా సాసులు, సోయా సాసు, చిల్లీ సాస్ అలాంటివి ఉంటాయి కదా! అవేం లేవు. ఇంట్లో ఉన్న నార్మల్ ఇంగ్రీడియెంట్స్‌తో అయితే చేస్తానండి. ఇంక ఇవి చేసే కంటే ముందే నేనైతే పిల్లలిద్దరికీ స్నానాలు చేపిచ్చేసాను. గ్రౌండ్‌లో ఫుల్‌గా ఆడుకున్నారు కదండీ! ఫుల్ స్వెట్ వచ్చింది. అందుకనేసి వచ్చి రాగానే ఇద్దరికీ స్నానాలు చేపిచ్చేసానండి. ఇంకా ఫస్ట్ మా పాపని అంటే బాబుని ఎత్తుకున్నాను. ఇంకా మా పాప ఉరికొచ్చి నేను కూడా హాయ్ చెప్తా మమ్మీ అనేసి తనని కూడా ఎత్తుకోమన్నదండి. సో, ఇక్కడైతే తను మాట్లాడుతుంది కానీ టీవీ సౌండ్ వస్తుంది ఇంట్లో. అందుకనేసి అదైతే కట్ చేసేసాను. ఇంకా ఈ నూడిల్స్ కోసం అయితే స్టవ్ మీద వాటర్ పెట్టాను కదా! అవైతే మరిగిపోయాయండి. ఆ వాటర్‌లో అయితే కొంచెం సాల్ట్ ఇంకా కొంచెం ఆయిల్ అయితే వేసానండి. సో, ఇంకా నీళ్ళు మొత్తం మరుగుతూ ఉంటే ఈ నూడిల్స్ అయితే వేసుకున్నానండి. ఇవెందుకో అంటే కొంచెం ఎంత ఉడకబెట్టినా గానీ ముద్ద ముద్దలానే అనిపిచ్చాయండి. అంత అంటే విడివిడిగా అయితే రాలేదనిపిచ్చింది. సో, ఇంకా అవి ఉడుకుతూ ఉంటే నేనైతే ఇక్కడ క్యారెట్, క్యాప్సికమ్, ఆనియన్ అయితే కట్ చేసుకుంటున్నానండి. ఇంట్లో అంటే క్యాబేజీ అలాంటిది ఏం లేదు. ఇంకా ఉన్న వాటితోనే ప్రిపేర్ చేస్తున్నానండి. వీటినైతే చాలా సన్నగా కట్ చేసుకోవాలి. ఇంకా దీంట్లో వేసిన వెజిటబుల్స్ అయితే పిల్లలేమి ఎక్కువ తినరండి. ఇంకా నేను మా హస్బెండే తినాలి ఆ వెజ్జీస్ అయితే. నూడిల్స్ కూడా నేనైతే కొంచెమే చేస్తున్నానండి. ఎందుకంటే అది అంటే ఇంతవరకు చేయలేదు ఇంట్లో నూడిల్స్. మ్యాగీ ఒకసారి చేశాను గానీ, ఈ నూడిల్స్ అయితే ఎక్కువ చేయలేదండి. స్లర్ప్ ఫార్మ్ వాళ్ళవి చేశాను. అవైతే దాంట్లోనే మసాలా వస్తది. ఇంకా ఎగ్గేసి చేస్తే మంచిగానే తిన్నారు గానీ, ఇవి ఎక్కువ తింటారో తినరో అనేసి క్వాంటిటీ అయితే చాలా తక్కువ చేస్తున్నాను. ఇంకా దీంట్లో అయితే నాకు వెజిటబుల్సే ఎక్కువ కనిపించాయండి నూడిల్స్ చేశాకైతే. ఇక్కడ చూసారు కదా! క్యారెట్ అయితే సన్నగా ఇలా పొడుగ్గా అయితే కట్ చేసుకోవాలండి. సో, ఇది కట్ చేయడానికి కొంచెం ఎక్కువగానే టైం పడతదండి. మనం ప్రతీది ఇట్లా సన్నగా పొడుగ్గా కట్ చేయాలి కదా! సో, దానివల్ల ఇంకా అవి అంటే క్యారెట్ ముక్కలు ఎక్కువైపోతాయి అనిపించి ఇంకా పచ్చి క్యారెటే మా హస్బెండ్‌కి ఇవ్వమనేసి మా పాపకి ఇచ్చేసానండి. సో, తను తీసుకెళ్ళి వాళ్ళ నాన్నకైతే ఇచ్చేసింది. తర్వాత అయితే క్యాప్సికమ్ కట్ చేసుకుంటున్నాను. క్యాప్సికమ్ కూడా నాకు అసలు సగం ముక్క సరిపోతది అనిపించిందండి. కాకపోతే ఇంకా సగం ముక్క పక్కన పెట్టాననుకో అలానే వేస్ట్ అయిపోతది. సో, అందుకనేసి మొత్తం అయితే ఇట్లా సన్నగా కట్ చేసుకుంటున్నానండి. అంటే క్యాబేజీ ఉంటే కూడా బావుండు. కాకపోతే ఇంక అది లేదండి. సో, ఇవన్నీ కట్ చేసి పెట్టుకొని తర్వాత అయితే ప్యాన్ పెట్టుకున్నానండి. ఇలాంటి న్యూడిల్స్, ఫ్రైడ్ రైస్ లాంటివైతే ఐరన్ కడాయిలో చేసుకుంటేనే చాలా బావుంటాయండి. సో, అందుకనేసి నేను కూడా ఐరన్ కడాయే పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఆయిల్ మొత్తం ఇట్లా ప్యాన్‌కు పట్టేటట్టు అయితే ఒకసారి స్ప్రెడ్ చేసుకొని ఇంకా ఆయిల్ బాగా వేడి చేసుకోవాలండి. ఆయిల్ మంచిగా వేడిగా ఉన్నప్పుడే ఈ వెజ్జీస్ అన్నీ వేసుకొని కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. సో, ఇంకా ఈ వెజిటబుల్స్ అన్నీ కూడా బాగా అంటే కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. కొంచెం క్రంచీగా ఉంటేనే బావుంటాయండి. అన్నీ చూసారు కదా! ఎలా కనిపిస్తున్నాయో ఈక్వల్ సైజులో అయితే కట్ చేస్తానండి. సో, ఆ వెజిటబుల్స్ అన్నీ ఒకసారి అలా మంచిగా కలుపుకున్న తర్వాత అయితే ఇంకా ఉడికించుకునే నూడిల్స్ ఉన్నాయి కదండీ! అవైతే దీంట్లోకి వేసుకున్నాను. చెప్పాను కదా! ఈ నూడిల్స్ అయితే కొంచెం ముద్దగానే అనిపించాయండి. అంత పొడి పొడిగా అయితే రాలేదు. సో, మొత్తానికి ఇవన్నీ అయితే కలుపుకుంటున్నానండి. నా దగ్గర అయితే చెప్పాను కదా! సోయా సాసు, చిల్లీ సాసు, వెనిగర్ అలాంటివి ఏం లేవండి. ఇంకా దీంట్లో నేను కొంచెం కారం, ఉప్పు అలాగే కొంచెం మ్యాగీ మసాలా ఉంటే అదైతే వేస్తానండి. అంతే అంతకు మించి ఏం వేయలేదు దీంట్లో. వేసి అయితే ఒకసారి మొత్తం కలుపుతున్నానండి. ఇదంతా కూడా హై ఫ్లేమ్‌లోనే చేసుకొని స్పీడ్‌గా కలుపుతూ ఉండాలండి. నాకేమో ఈ కడాయి చాలా చిన్నగా అయిపోయిందండి. సో, అందుకనేసి నేను హై ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకుంటూ అయితే కలుపుతూ ఉన్నాను. చెప్పాను కదా! మసాలాలు ఏం లేవండి. ఓన్లీ మ్యాగీ మసాలా ఉంటే ఇదైతే కొంచెం వేసుకుంటున్నానండి. అది కూడా ఎక్కువ వేయలేదండి. మళ్ళీ కారం ఎక్కువైపోతే పిల్లలు తినరు కదా! అనేసి అయితే కొంచెం వేస్తాను. మా పిల్లలైతే ఇది చేసేంత సేపు ఆ స్టవ్ దగ్గరే ఉన్నారండి. ఇంకా అయిందా అనేసి.
ఆరాటం ఎక్కువ ఉంటుందండి, తినడం తక్కువ ఉంటుంది. చేసేంతసేపు ఇంకా చెయ్యి చెయ్యి అంటారు. వన్స్ చేశాక తినమని ఎంత అడిగినా కానీ ఒక 2, 3 బుక్కలు తింటారండి. తర్వాత అయితే అస్సలు తినరు. సో పిల్లలు ఎవరైనా అంతే కదండి, వాళ్ళకి ఏదైనా ఫస్ట్ అయితే కొంచెం ఆ ఎగ్జైట్మెంట్ వేరే ఉంటుంది. తర్వాత ఇంకా చేశాకైతే ఒక 2, 3 బుక్కలు తినేసి ఇంకా ఊరుకుంటారు. సో ఇంకా నేను న్యూడిల్స్ చేయడం కంప్లీట్ అయిపోయింది, వాళ్ళకి పెట్టేశానండి. పిల్లలు అయితే తిన్నారు. ఇంకా తర్వాత అయితే నేను మళ్ళీ కిచెన్లోకి వచ్చేసి ఇక్కడైతే ఇడ్లీ పిండి అంటే ఇడ్లీ కోసం నానబెట్టాను కదండి పప్పు అయితే, ఇంకా ఇడ్లీ రవ్వను కూడా నానబెట్టుకుంటున్నానండి. కొంచెం వాటర్ వేసి నానబెట్టాను అనుకో, ఇంకా పిండి మిక్సీ పట్టా అంటే పప్పు మిక్సీ పట్టాక దాంట్లో కలుపుకోవడం ఈజీ అయిపోతుందండి. అసలు వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటే ఎంత నత్తొస్తుందో అండి ఈరోజు అయితే, ఎందుకో ఏమో. సో ఇంక ఇక్కడైతే నేను ఈ రవ్వలో అయితే వాటర్ వేసుకున్నామండి. నేను ఒక కప్పు పప్పుకి 3 కప్పుల రవ్వ అయితే నానబెట్టుకుంటానండి. సో ఇవి 3 గ్లాసుల పప్పు అండి ఇది. సో దానికోసం అయితే 9 గ్లాసుల రవ్వ వేసుకున్నాను. ఇంకా వాటర్ పోసి పక్కన పెట్టేశానండి. తర్వాత అయితే ఇంకా ఈ మిక్సీ తీసుకొని మిక్సీ జార్లోకి పప్పు వేసుకొని మిక్సీ పట్టుకుంటున్నానండి. గ్రైండర్ అయితే ఎక్కువ యూజ్ చేయట్లేదండి ఈ మధ్యలో అయితే, చాలా టైం పడుతుందండి ఆ గ్రైండరు. సో అందుకనేసి ఎక్కువగా మిక్సీ అయితే యూజ్ చేస్తున్నాను. సో ఇదైతే మిక్సీలోనే అంటే మంచిగా మెత్తగా అయితే పట్టుకుంటున్నానండి. ఈరోజు వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటే అయితే మా పిల్లలు ఫుల్లుగా అరుస్తున్నారండి. మమ్మీ వాళ్ళు వచ్చారు ఇంటికి. సో అందుకనేసి ఇంకా వాళ్ళతో అయితే గోలగోలగా ఉంది. కొంచెం ఇంకా ఈరోజు అయితే అర్థం చేసుకోండి. అందుకే నాకు కూడా వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటే కొంచెం తడబడుతున్నాను. అంటే ఇంకో రూమ్లోకి వచ్చి డోర్ పెట్టుకున్నాను కానీ పిల్లల అల్లరి అయితే వినిపిస్తూనే ఉందండి. సో అందుకనేసి కొంచెం వాయిస్ ఓవర్ అయితే కొంచెం అటు ఇటుగా ఉంది. రోజు ఈ టైంకి అయితే పిల్లలు పడుకుంటారండి. కాకపోతే ఈ రోజు ఏంటంటే మమ్మీ వాళ్ళు వచ్చారు కదా, ఇంకా మమ్మీతో అటు ఇటు ఆడుకుంటూనే ఉన్నారు. కాసేపు వాటర్లో ఆడారు, ఇంకా అటు ఇటు తిరుగుతున్నారు. పడుకోమన్నా పడుకోవట్లేదండి. సో ఈరోజు ఇంకా సెకండ్ సాటర్డే, దాంట్లో కరెంట్ కూడా లేదండి. ఇంకా కరెంట్ లేకపోయేసరికి కూడా పిల్లలకి చికాకు అవుతుంది. అందుకనేసి కొంచెం ఎక్కువగా అల్లరి చేస్తూ ఉన్నారండి. మధ్య మధ్యలో అయితే వాళ్ళ సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి. మీరైతే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఇంక ఇక్కడైతే నేను ఇంకొకసారి కూడా పప్పు వేసుకొని ఇంకా మిక్సీ అయితే పట్టుకుంటున్నానండి. మొత్తం ఒకేసారి పడితే అయితే అంటే ఎక్కువైపోతుంది మిక్సీ జార్లో. సో అందుకనేసి 2 బ్యాచెస్ కింద అయితే పట్టుకున్నానండి. సో మొత్తం మెత్తగా పట్టుకున్న తర్వాత అయితే ఈ గిన్నెలోకి వేసుకుంటున్నాను, స్టీల్ గిన్నెలోకి అయితే. ఈ ఎండాకాలంలో అయితే ఇంకా అంటే ఇలాంటి పప్పు అంటున్నాను, ఇడ్లీ కానీ దోశ కానీ బ్యాటర్లు ఉంటాయి కదండి, ఇవైతే కొంచెం పెద్ద గిన్నెలలోనే వేసి పెట్టుకోవాలండి. ఎండకి ఎందుకంటే బాగా పులుస్తాయి కదా, పులిసి బయటికి పడుతుంది. సో అందుకనేసి నార్మల్ దానికంటే కొంచెం పెద్ద గిన్నె పెట్టుకోవాలండి. ఇంకా నేను ఈరోజు కొంచెం చిన్న గిన్నె పెట్టాను. అసలు ఇంకా పెద్దది పెడితే అయిపోతుండే అనిపించిందండి. ఇంక ఇక్కడైతే రవ్వ కూడా మొత్తం వాటర్ పిండి అయితే దాంట్లోకి వేసుకుంటున్నానండి. ఇట్లా రవ్వ కడిగితే ఏంటంటే ఇడ్లీలు మంచిగా వస్తున్నాయండి. సో అందుకనేసి కంపల్సరీగా కడుగుతున్నానండి. ఇంకా వాటర్ ఏం లేకుండా వేస్తున్నాను. వాటర్తో వేస్తే ఏంటంటే బాగా లూజ్ అయిపోతుందండి బ్యాటర్ అయితే. సో అందుకనేసి వాటర్ లేకుండా వేసి మొత్తం ఒకసారి అయితే ఇంకా కలుపుకుంటున్నానండి. మళ్ళీ అయితే బౌల్ ఫుల్గా అయ్యాయండి. సో ఆఫ్టర్నూన్ టైంలో బౌల్ అన్నీ తోమేశాను కానీ ఇంకా ఇప్పుడు ఈవినింగ్ డిన్నర్ చేశాక వచ్చిన బౌల్ ఉంటాయి కదండి, అవి అయితే చాలా ఉన్నాయండి. ఇంకా బౌల్ అన్నీ తోమాలి. మమ్మీ వాళ్ళైతే ఇంకా అంటే నేను ఈ పని చేసే వరకు ఇంకా రాలేదండి. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చింది మమ్మీ. సో ఇంకా వస్తా అనేసి అన్నదండి. అంటే ఇంకా డిన్నర్ ఏమైనా ప్రిపేర్ చేయాలా అంటే వద్దు అక్కడే తినేసి వస్తా అంటే నేను మా పిల్లల కోసం న్యూడిల్స్ చేశానండి. ఇంకా మమ్మీ వాళ్ళు వస్తే మళ్ళీ మమ్మీతోనే టైం స్పెండ్ చేయాలి అనేసి ఫాస్ట్గా ఈ పనులన్నీ చేసుకుంటున్నానండి. ఇంకా గ్రౌండ్కి వెళ్ళి వచ్చి అయితే ఫ్రెష్ కూడా అవ్వలేదండి. ఎందుకంటే కిచెన్లో మళ్ళీ పని చేస్తే ఉడకబోస్తుంది కదా, సో పనులన్నీ కంప్లీట్ అయిపోయాక ఫ్రెష్ అవుదామనేసి ఊరుకున్నానండి. సో ఇంక ఇక్కడైతే పనులన్నీ కంప్లీట్ అయిపోయాయండి. మమ్మీ వాళ్ళు కూడా వచ్చారు. ఇంకా ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని అయితే క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. బాయ్ ఫ్రెండ్స్.